లేదులే. నిజంగానే ఆ రోజు క్లాస్లో నిన్నే చెప్తాను. నేను చెప్తాను కదా, ఖచ్చితంగా నీకోసం చెప్తాను. ఆ గాలి ఉత్తిగానే తెలుస్తుంది. శుభు ఏమైంది నీది? పాస్ అయినా, ఏం చెప్తాను? డిగ్రీలో జాయిన్ అయినా. సుబ్బు, రే సుబ్బు, పిలుస్తా అంటే ఏం చేస్తాను దీనికి టీ డబ్బోడు దొరికింది. ఇంటి లేపు లేదు, చదువు లేదు, ఏం చేస్తాడో ఏం కథ చెప్పి చెప్పి నా నోరు పోతాను. చెప్పినావు కానీ హ్యాపీగా ఇంటికి ఎవడన్నంత సంబరం అవుతుంది నీకు. ముందు 2 బిందెల నీళ్ళు తీసుకొచ్చిపో, ఇటు పోతావు. ఎప్పుడైనా కావాలా నువ్వు తెచ్చుకో. నీళ్ళకి ఇంట్లో ఖాళీ కూర్చొని గడ్డి వీక్తలేం కానీ పోయి తీసుకురాపో. అటు పోతానా కానీ 2 చుట్టాలు పడకరా. చుట్టాలు కదా ముసరాడా, నీ పాడే కట్టెలు పట్టుకోతా. ఇట్లా దగ్గరకు వచ్చినావు చుట్టాలు ఉన్నారు. పోయేది తాత పోయి. ఇప్పుడు నువ్వు పోయేస్తా అని చెప్పకపోతే ముసరాడు వీక్తాడారా? అరే పోనీరా పాపం. పాపం ఏందిరా పాపం? నేను 3 సార్లు పాడు పెంచి లేచి కూర్చున్నాడు, పాపం అంటారా ఎవడన్నా? అరే ఏమైందిరా ఇప్పుడు? ఏమైంది లేదు, ఏం లేదు. నేను పాస్ అయ్యాక నువ్వు మా ఇంటికి రావద్దు. అది కాదు, నేను పాస్ అయ్యాక నువ్వు రావద్దు. నా లైఫ్లో దీనికోసం దీని ఇంటి ముంగట నిలబడతా అనుకోలేరా. ఎవ్వరు లేనట్టు పోయి కంత్రి దాని దగ్గర తీసుకొచ్చినావు. ఇది ఎట్లా నచ్చిందిరా నీకు? రోజుకేమైంది? నువ్వేం పోతే కలరున్నావా? రోజా వామ్ము, దానికి నాకు పోలిక పెడతాను వారా. వద్దురా నాయన. సో సీనన్న అర్ధపావు చింతపండివా? చిల్లర చెట్టా గొద్ద పౌడు ఎందుకు ఇలా తీసుకుంటే 1/2 కిలో 1 కిలో తీసుకోక. చిల్లర కలిపితేనే లక్షలు అయ్యేది. ఎన్ని సూదులు కలిసినా దప్పడం కాదు. ఇగో పిల్ల చిల్లర. అరే సుబ్బుగా, నీకు బాగా నకరాలు అవుతున్నా. నా జోలికి వచ్చినట్టే మంచిగా ఉంటుంది చెప్తాను. పోవే చింతపండు. అరే అరే నువ్వు పోరా. పెట్టే బకెట్ అన్నీ చదివినావు ఏడికే? ఏందే మాట్లాడవా? మరి మా మామకి ఎందుకు చెప్పిన ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అని? నేను మన వాళ్ళ ఇంటికి పోయి చెప్పినానా? కార్లో కలిసి అడిగితే చెప్పినా. ఓ పెద్ద దానికి సరే తిరిగిగా పోరా. కొట్టి సారీ కూడా చెప్పకుండా మామకి చెప్పినావా అది ఇది అంట. సారీ.
ఎందుకు చెప్పండి సారీ సారీనే సారీనే అట్లే ఏంది మరి మూట ముళ్ళే అన్ని చదివినావు ఏడికి వరంగల్ హాస్టల్కి మెడిసిన్ చదవనికి పోతున్నా. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ దసరాకే ఇక. మంచిగా చదువుకోబెట్ట ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఈసారి ఎవరు చెప్పండి. హిప్నాటిజం అంటే మన ఎదురుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం అన్నమాట. మన దారిలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ముందు వాళ్ళు మన మాట వినాలి. అవునా కాదా? ఎస్. కాబట్టి మీలో నా మాటనే షార్ప్గా ఉండేవాళ్ళు కావాలి. షార్ప్గా ఎవరున్నారో నేను చెప్తా. Close your eyes. Claps. ఇలా పూర్తిగా ఆధీనంలోకి వచ్చిన వాళ్ళని వాళ్ళ బాల్యంలోకి వృద్ధాప్యంలోకి కూడా తీసుకెళ్ళొచ్చు. వాళ్ళలో వాళ్ళకే తెలియని టాలెంట్ని కూడా బయటపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్. నీ పేరు? సురేష్. గుడ్. నీకు బాగా నచ్చిన ఒక మంచి పాట పాడు. సురేష్, నీకు బాగా నచ్చిన ఒక మంచి పాట పాడు. సురేష్, రోజు రోజు రోజా రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా రోజు 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 అరే నీకేం గుర్తులేరా? లేదురా. ఏమైంది అసలు? అబద్ధాలు చెప్పకు. నీకేం చెప్పు. నువ్వు ఆడతావు అబద్ధం, నేను ఎందుకు ఆడతా? నాకేం అవసరం? అయితే మరి నువ్వు ఆడ చెప్పిన మాటలు వినాలి కదరా. నేను చెప్పిన పాట వాడు. నేను ఆడ చెప్పిందే విన్నా. నేను గెలిచాను. నీకు కుళ్ళు. రోజ్ 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 రోజా పువ్వా పా సురేష్గా ఏం బాగున్నావురా పాట. ఇట్లా చెప్పంగానే అట్లా అందుకున్నావు. ఎంతైనా మన షార్ప్ స్టూడెంట్ కారా? మూడు చెప్తుంది.